టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గారు హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శనివారం ఏపీలో రాజమండ్రిలో ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ను చాలా ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ గారు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన 30 ఏళ్ల కెరియర్లో 14 సినిమాలే చేశానని, ఇందులో ఒక్కటి కూడా తెలుగు సినిమా లేదని, కానీ తన అన్ని సినిమాలను తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ కాగా టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆదరించారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు శంకర్ గారు. అలాగే తెలుగువారిపై గౌరవంతో ఖచ్చితంగా తెలుగులో స్ట్రైట్ సినిమా తీయాలని నిర్ణయించుకున్నానని, గేమ్ చేంజర్ సినిమా తీశానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే హీరో రామ్ చరణ్ మరియు నిర్మాత దిల్రాజుకి థ్యాంక్స్ కూడా తెలిపారు. ఇక ఈ సినిమాని నేటివ్ లొకేషన్స్లో ఎక్కువగా తీశామని, నటీనటులు కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని తెలిపారు. ఇక గేమ్ చేంజర్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఒక ఐఏఎస్, కలెక్టర్ మరియు మినిస్టర్ మధ్య జరిగే వార్ గేమ్ చేంజర్ మూవీ అని ఆయన హింట్ ఇచ్చారు. అలాగే రామ్ చరణ్ ఈ సినిమాలో నటించలేదని, జీవించాడని, దీంతో ఆడియన్స్కి రియల్ స్టోరీ కాకుండా రియల్గా అనిపిస్తుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరగా ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి థ్యాంక్స్ తెలిపారు శంకర్ గారు. ఇదిలా ఉండగా ఈ వేడుకలో గేమ్ చేంజర్లోని కీలకమైనటువంటి సాంగ్ను తమన్ గారు ఆలపించారు. కొండదేవరా అనే పాటను తమన్ మ్యూజిక్ బృందం ఈ వేడుకలో పాడడం విశేషం. ఈ పాట వింటున్నంతసేపు గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే విధంగా ఉంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ పాట విజువల్గా ప్రతి ఒక్క ఆడియన్స్ని సీట్లలో కూర్చోనివ్వకుండా చేస్తుందని, ఆ లెవెల్లో శంకర్ గారు తెరకెక్కించిన తీరు సినిమాకే హైలైట్గా నిలవబోతుందని, ముఖ్యంగా కొండదేవర పాట సినిమాకే మెయిన్ హైలైట్గా ఉండే విధంగా మేకర్స్ తీర్చిదిద్దిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని తెలుస్తున్నటువంటి సమాచారం. అందుకు తగ్గట్టుగా తమన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన టెక్నీషియన్స్తో కలిసి ఈ పాటను పరిచయం చేశారు. ఈ పాట వింటున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు విందామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.